దా సో గాయ్స్ చూడండి, మా ఇంటి కాడ చుట్టుపక్కల ఉన్న కోతులు ఇది పట్టేదానికి పట్టేశారు. చూడండి మామూలు కోతులు. మా ఊర్లో వచ్చి ఎంటర్ అయింది ఈ కోతి. మా వాళ్ళే బోనేసి పట్టేశారు. ఇదే మా ఊరు, సొంత ఊరు ఇదే. మొత్తం రేక్ సైడ్లన్నీ మా తాతయ్య గారు పొలం ఇది. మా తాతయ్య గారి పొలంలో వచ్చిందన్నమాట. వచ్చి ఈ ఈ చెట్టులు పొట్టుల్లో తిరిగితే పర్వాలేదు, అది ఏం చేస్తున్నాయంటే డైరెక్ట్గా రేగిల్ లోపలికి వెళ్ళి అన్నాలు, కుండాలు, అన్నం, బియ్యం, శనగపప్పు అవన్నీ మొత్తం తీసుకెళ్ళి తినేస్తున్నాయి. దానికోసం మా తాతయ్య ఏం చేశాడు, ఆయనే బోనేసి పట్టేశాడు. ఇప్పుడు ఊరోళ్ళే చెప్తున్నారు టాటేసి పెట్టండి రా, తీసుకెళ్ళి వదిలేద్దామంటే ఒకళ్ళు ముందు రావట్లేదు. తాతయ్య నాకు ఫోన్ చేశాడు, ఏమంటే రా తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం, ఇక్కడ జామాయిల తోట ఫారెస్ట్ అడవి ఉంది మన మన ఊరు నుంచి లోపలికి వెళ్తే జామాయిల తోట ఉంది, అక్కడ వదిలేద్దాం అంటే చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఒకళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. సో గైస్ చూడండి, దీని మూతి తోక చూడండి ఎంత బారుగా ఉన్నాయో చూడండి, ఇంత బారు తోకలు. ఇంకా కోతులు మొత్తం, ఆడకోతులు మొత్తం ప్రెగ్నెంట్. ఇంకో 10 రోజులు 15 రోజులు పోతే ఇంకా పిల్లలు ఏనేస్తాయి, ఇంకా పెరుగుతాయి. ఇంకా ఈ 30 కోతుల దాకా 30-35 దాకా ఉంటుంది. అప్పుడు 40-45 వచ్చేస్తుంది లెక్క అది. సో గైస్ నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.